హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇదేందనుకుంటారా, వెల్డింగ్ పని, ఇంటి పని ఏదో అనుకుంటారు కదా. కాదండి, ఎలకల కోసం బోన్ తయారు చేయిస్తున్నా నేను. ఏంటంటే ఎలకల కోసం ఎన్ని ప్రయత్నాలు అంటే అన్ని ప్రయత్నాలు చేసి సిమెంట్ వేసి ఏంటి అంటే బిల్లలు కొని ఎన్నో చేసినామండి. ఎన్ని చేసినా కూడా ఎలకల నుండి మేమైతే మట్టి రోడడం అయితే ఇంకా తగ్గలేదు. ఇంట్లోకి కూడా వచ్చి హంగామా చేసినాయండి. ఏదేమైనా కానీ ఈ 3 హోళ్ళు ఉన్నాయండి దీనికి, వాటర్ వెళ్ళిపోయేది. ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది కంప్లీట్ కావాలి. ఇక ఇవి తెప్పించాను వీటి కోసమే. తర్వాత ఇంకా 3 అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇవన్నిటితో పెట్టి సిమెంట్ వేసినా కొద్ది నెట్టడం తీయడం ఎంత యాతన పడ్డానో నాకు తెలుసు. ఇలా ఎలుకల కోసం పైపులన్నీ తవ్వి కూడా మళ్ళీ వేయించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైతే ఒక 2 తట్టల మట్టి అయితే ఇందులో నుండి అయితే తీసేసామండి. ఇక చూడండి, సిమెంట్ వేయడం వల్ల మొత్తం ఇలా స్మూత్గా ఇటు సైడ్ ఉన్నదాన్ని అలా చేసేసాను. ఏంటంటే మొత్తం సిమెంట్ ఎలుకల కోసం అడ్డు పెట్టి జాలీలు పెట్టి అంత అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇక తప్పదన్నట్టుగా ఇప్పుడైతే ఇక ఈ బోన్ సిస్టమ్ అయితే పెట్టిస్తున్నా. మరి ఇది కూడా సక్సెస్ అవుతుందా ఏమవుతుందో తెలియదు. ఏమైనా కిచెన్లకు వచ్చి మన సింక్ కాడ కిచికిచి, ఇంకా మొత్తం వాష్ బేసిన్ దగ్గర అక్కడ కూడా కిచికిచి అనుకుంటా మొత్తం బయటకు రావడం. హాల్లోకి వచ్చి మొత్తం ఒక సగం సంచి బియ్యాన్ని అయితే కంప్లీట్గా ఖరాబ్ చేసి పారబోయడమే జరిగింది, సన్న బియ్యం. ఇప్పుడైతే ఇక ఇది చేస్తున్నా. ఇంక ఇది ఇక్కడ చేసే వరకు ఇదనైతే ఇంకా సక్సెస్ కాలేదు. ఇంక ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా వేస్తానన్నాడు. ఇక వెల్డింగ్ షాప్ అతన్ని పిలిపించి ఈ సరంజామా చూడండి, వెల్డింగ్ ఇంత పెద్ద ప్రాసెస్ అయితే జరుగుతుంది. చిన్న చిట్టెలకనే కానీ ఇంత పెద్ద ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈరోజైతే మరి రేపటి నుండి ఏముంటుందో, ఎలుకలది బాధ అనేది తప్పుతుందని అయితే అనుకుంటున్నాను. ఇప్పటికైతే సమాప్తం కావాలని అనుకుంటున్నాం. ప్రతి హోల్లో ఇవి జాలీలు వేసి కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాం అన్నమాట. వాళ్ళు వచ్చిందండి. మళ్ళీ ఏదో కొంచెం సామాన్ తక్కువ పడితే తీసుకొని వచ్చింది. అది క్లీన్ చేసి దానిలో ఫిల్ చేస్తారు. ఇప్పటికైతే 2 ఫిట్ అయిపోయి ఇంకా కొంచెం పని ఉంది వీటికి. కొంచెం పని ఉంది, ఇది కంప్లీట్ కావాలి. ప్రతిదానికి అందరూ చిలకల బోన్ చేయించుకుంటే మేమైతే ఎలకల బోన్ చేయించుకుంటున్నాం. బిల్డింగ్ పని అయితే జరుగుతుంది. ఇక లాస్ట్ దిశకైతే వచ్చింది. ఇక మొత్తం అన్ని జాలీలు అయితే అయిపోయినాయి, కంప్లీట్ అయిపోతుందండి. ఇక హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మొత్తం రిపేర్లు అయితే అయిపోయినాయి. ఇక చూడండి, ఇక దీనికి ఇలా పెట్టాడు, ఇలా లావట్టుకోవచ్చు అనమాట. ఇలా కన్నా ఇలానే బాగుంది. ఇలా ఇవి చూడండి, ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లకి వెళ్ళి లోపలికి వచ్చి నానా హంగామా చేస్తున్నాయండి. లోపలికి కూడా ఇంట్లోకి కూడా వస్తున్నాయి అని ఇలానైతే చేయించాను ఫ్రెండ్స్. ఇక మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియోని అయితే పెడుతున్నా. మొత్తానికైతే మొత్తం పైపులు తవ్వేసి ఎంతో
శ్రమ కూడుకొని ఇవన్నిటిని పైపులు తీసి తవ్వి వేసిన వాళ్ళని చూసి నాకు ఏమనిపించిందంటే ఆల్రెడీ ఒక 2 తట్టల మట్టి అయితే వచ్చింది. ఏదేమైనా కానీ ఇక 2 తట్టల మట్టి అంటే పెద్ద సమస్య కాదు కానీ అనుకొని ఇక అదే కవర్ చేసుకుంటుంది అనుకొని ఇప్పుడైతే ఇవి ఎన్ని హోల్స్ ఉన్నాయో లోపల అయితే తెలియదు. ఇదైతే స్టాండ్ అయితే చేయించినాం. 3 అయితే స్టాండ్ అక్కడైతే మూసేశారు, అదైతే చూపెట్టలేదు. కానీ ఇక మొత్తానికి అయితే అంతా కడిగేసిన, అయినా కానీ మరకలు అయితే పడ్డాయి. ఇక వీటి కోసం చూసుకుంటే మన పని అక్కడనే ఉంటుంది. అందుకన్నట్టుగా ఇంకా కడిగేసాను, అంత ఊడవాలి. ఎంత డస్ట్ అయితే ఇలా ఉంది ఇక్కడ కూడా. ఇలానే ఇంకొక జాలి కూడా చేయించామండి. ఇలా మొత్తానికి అయితే జాలీలు కంప్లీట్ అయిపోయినాయి. ఇక మీకు చూపించిన తర్వాతనే ఇది మూసేద్దాం అన్నట్టుగానైతే నేను మూసేయలేదు. ఇప్పుడైతే ఇవి మూసేస్తున్నా. అమ్మయ్య, ఇదండి ఈ మా ఎలక బోన్ల సంగతి. ఇలా ఈరోజైతే ముగిసింది. ఈ రోజుకి ఇంకా రాకుండా ఉంటే మాకైతే చాలా హ్యాపీ. ఉంటానండి, బాయ్.